శుక్రవారం కదండీ! చక్కగా అలికి ముగ్గులైతే పెట్టుకున్నాను. ఎలా ఉందో ముగ్గులు మా ఇంటి ముగ్గులు ఎలా ఉన్నాయో కామెంట్ చేయండి. హాయ్ అండి. నేనైతే బంగారు షాప్‌కొచ్చాను. నిన్న శుక్రవారం రోజు తీసిన వీడియో అండి ఇది. నేను వెండి చేయించుకోవడానికి వచ్చానండి. బంగారం షాప్ ఒకసారి లుక్ ఎయండి ఎలా ఉందో. దుర్గామాతకి దీపం ముట్టిచ్చారు షాప్ వాళ్ళు. చాలా బావుంది. నాకైతే షాప్‌లోకి రాగానే మంచి వైబ్ అనిపిచ్చింది. మంచి గుడ్ ఫీలింగ్ వచ్చిందండి. మీకెలా అనిపిచ్చింది ఈ వీడియో చూస్తుంటే కామెంట్ చేయండి. నేను మా ఆయన కలిసి అయితే వచ్చామండి. నేను ఏంటంటే మెట్టెలు చేయించుకోవాలనుకుంటున్నానండి. మా పెళ్ళైన కాంచి ఎప్పుడు చుట్టు మెట్టెలే ఉన్నాయండి. విడి మెట్టెలు అంటే ఏంది అసలు? విడి మెట్టెలు చేయించుకోవాలంట. ఎలా ఉంటాయో మరి చూడాలి, నా కాళ్ళకి ఎలా ఉంటాయో. పిల్లలయ్యాక విడి మెట్టెలు చేయించుకోవాలి, అలా ఉండకూడదని చాలామంది అంటుంటే ఈరోజు మంచి రోజు ఉందనేసి మళ్ళీ ఈ మంత్లోనే మాకు పెళ్లి రోజు ఉంది. ఈ పెళ్లి రోజు ఈ సంవత్సరం ఈ ఇయర్ అయిపో ముందుకు చేయించుకుందామని వచ్చానండి. వెండికైతే ఇంత ధర పెరిగింది ఏందండి వామ్మో! అప్పుడైతే 800, 700 ఉండేది. ఇప్పుడైతే 2500 పడ్డదండి తులానికైతే. నా దగ్గర పాతేయండి కాళ్ళదే ఉంటే మొత్తం 13 గ్రాములు ఉందండి. అందులో 6 గ్రాములు తరుగు తీసేసింది. అతుకులకు పోతుందని 7 గ్రాములు అయితే అసలు ఉంచిందండి. ఇంత తరుగు తీస్తారండి మీ సైడు? ఒకసారి కామెంట్ చేయండి. నాకైతే వెండి దగ్గర చాలా మోసం జరిగిందని అనిపించింది. ఈ కొత్త వెండి మెట్టలు ఎలా ఉన్నాయో చూడండి. నేనైతే ఉపవాసం ఉన్నానండి. మా అన్నం తినకూడదు అన్నారు. మరి పాప కదా, చిన్న బాబు కదా, పాలు ఆకలి అవుతుంది ఎలా అని అంటే ఆ షాప్ అయినా టిఫిన్ చేయొచ్చు అన్నారు. 2 ఇడ్లీలు 2 బోండాలు అయితే తెప్పించుకొని తిన్నాను. కొద్దిగా చాయ్ పాలు కూడా తాగొచ్చు అంటే తాగానండి. అన్నం ఒకటే తినలేదు. 10ంటికి పోయి ఇచ్చేస్తే 1ంటికల్లా చేసి ఇచ్చారు. 1:30 అయింది నేను వెళ్ళేసరికి. 1:30కి వెళ్ళి పెట్టుకొని వచ్చాను. సైడ్ మెట్టలు కూడా చేయించుకున్నాను. చాలా బాగున్నాయి. పసుపు రాసుకొని బొట్టు పెట్టుకొని మంచిగా తలకు పోసుకొని పోయి పెట్టించుకొని వచ్చాను. విధంగా పెట్టుకోవాలి. లక్ష్మీదేవిని మన ఇంటికి తెచ్చుకుంటున్నాం కాబట్టి ఇలా మంచిగా రెడీ అయ్యి వెళ్ళి పెట్టుకొని రావాలండి. ఇంకా ఇంటికి తీసుకొని వచ్చి పెట్టుకొని వాళ్ళకి బియ్యము డబ్బులు ఇస్తే ఇంకా మంచిది. కానీ ఈ రోజుల్లో ఇంటికి వచ్చి ఎవరు పెడుతున్నారండి మెట్టెలు? వేళ్ళు కొంచెం చిన్నగా ఉన్నాయి, బొడ్డెలు అంటారంట అండి. ఏందో బొండెలు కొంచెం తక్కువగా ఉన్నాయి, లూజ్ అయ్యాయి అని చెప్పి కొంచెం కత్తిరించి మళ్ళీ సెట్ చేశారండి ఆ బంగారం షాప్ అతను. వీడియో మీకు ఎలా అనిపించిందో నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఎలా ఉందో కామెంట్ చేయండి.